మనమే కాపాడుకోవాలి, మనం దేవుళ్ళు అవ్వడమే అంటారు. ఆ కలికి మనలోనే రావాలి, చెడుని మనం సంహరించాలి. ఎవరో వస్తారు కాపాడుతారు అని మనం ఏదో చూడాల్సిన లేదు, మనమే మారాలి. మారాలంటే మన చైతన్యం పెంచుకోవడం అంతే, ఏం లేదు, దాన్ని పెంచుకోవాలి. సో వీళ్ళు మిసెస్లో మన ఇళ్ళల్లో కూడా ఉంటారు, మీ హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ, వాళ్ళు మారలేదు అని మనం వాళ్ళు మార్చడానికి చూడాల్సిన అవసరమే లేదు. మనం మారి మన ఎనర్జీ పెంచుకుంటే వాళ్ళే వస్తారు. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అసెన్షన్కి వస్తారండి. భగీరథుడు అతని ముందు ఎన్ని తరాల వాళ్ళు అక్కడ అబ్బుడు అయిపోయాడు, ఉండిపోతే భగీరథుడు గంగని తెచ్చిన తర్వాత అందరూ అసెన్షన్ అయ్యారు. సో అలాగే మనం ముందు అసెండ్ అయితే ఇంకో 10 మందికి మనం సాయం చేసిన వాళ్ళు అవుతాం. అంతేగాని ఏదో మన పాఠాలు చెప్పేస్తున్నాను, నువ్వెదుగు అని నేను కింద నుండి ఆయన ఎంతకైనా లేపగలను. నేను పైకి వెళ్ళి నేను చెయ్యందిస్తే ఈజీగా తాకుతూ కాదు, అది చెయ్యాలి. సో పక్క వాళ్ళు ఎలాగుందో మనకు అనవసరం, మనం ఎదుగుదాం. ఫస్ట్ మనం ఎదగడానికి మనం ట్రై చేసుకోవాలి. పక్క వాళ్ళు ఏదో పత్రిక బాబాగారు పత్రిక ఎలాగన్నారు అని ఏం అవసరం లేదు. మనం మారుదాం. అందరూ రైటే, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు అంతే. వాళ్ళ స్థితిని మనం మార్చడానికి ముందు మనం మారితే కదా. అందుకే సార్ వాళ్ళ ఆవిడ అక్కడ ఉండలేదు, నేను వచ్చాను. నేను మా ఆవిడ అక్కడ ఉంది, నేను వచ్చాను ఇక్కడికి. నేను ఎదుగుదాం, మా ఆవిడ పిల్లలు అందరూ వచ్చేస్తారు. నా ఆల్రెడీ పాల్గొన్నది, కానీ ఈ స్థితిలో రావడానికి ఇంకా మనసు ఒప్పుకోవట్లేదు, ఆ స్థితికి రాలేదు. ఎదగాలి అని వచ్చినప్పుడు 1 నిమిషం చాలా ఆవిడలాగా 2 నెలలు 3 నెలలు ఆవిడ ఆ స్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఇంక మానమన్నా ధ్యానం మారుతుంది. నెక్స్ట్ కాస్మిక్ వ్యాలీ ఇది సోల్ లెవెల్ స్టేట్స్ కాబట్టి ఇంకా ఆవిడ ఆ స్థితిలో ధ్యానాలు చేస్తుంది అంటారు. ఆవిడ తీసుకొచ్చిన ఆవిడ ఈవిడ ఏం చెప్తారు.